హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటో వీడియో అంటారా, మనకైతే చక్కగా రెగ్యులర్ గా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు రెగ్యులర్ గా మంచిగా పడితే పర్వాలేదు, కానీ అధిక వర్షాలు పడుతున్నాయండి. అధిక వర్షాల వల్ల కొంచెం మన మిద్దె తోటలకైతే ఇబ్బంది. ఈ వర్షాల వలన చక్కగా పొలాలు పచ్చగా పండుతాయి, చెరువులు నిండుతాయి, రైతులకి చక్కగా మంచి పంట వస్తుంది. అంతా చాలా మంచి హ్యాపీనెస్. కానీ మన మిద్దె తోటదారులకు మాత్రం కొంచెం అధిక వర్షాల వలన మనకు మొక్కలకి బలం తగ్గిపోతుంది. వర్షం వల్ల మొక్కలకు మంచిదే కదండి అనుకుంటాం, కానీ అంటే కొద్దిగా అప్పుడప్పుడు పడుతుంటే మంచిది, 2 రోజులకు 3 రోజులకు ఒకసారి పడుతుంటే మంచిదే. రోజు ఎండకుండా వర్షాలు పడుతూ ఉంటే మనం పెట్టేది టబ్బుల్లో కదండి, ఆ టబ్బుల్లోని మట్టి సారం అంతా వెళ్ళిపోతూ ఉంటది అనమాట వర్షం నీళ్ళతో పాటు. కాకపోతే కొంత ఎనర్జీ మాత్రం ఉంటుంది, ఎందుకంటే మనకు వర్షం నీటిలో మనకి మంచి ఆకాశగంగ అంటాం కదండి. మొత్తం మనకేంటి బయట ఏంటంటే అన్ని మామూలు నీటికి శుద్ధిగా మార్చడానికి ఏవేవన్నీ ఫిల్టర్ చేసి ఇది అన్ని చేస్తారు, కానీ వర్షం నీటికి మాత్రం మంచి మినరల్స్ ఉంటాయి. వర్షం నీటిలోని చాలా మంచిది, భగవంతుడు ఇచ్చిన అది ఒక అమృతం అసలు చెప్పాలంటే. చక్కగాను ఉండండి, ఇక్కడ కాయలు నలిగిపోతాయి, ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి నలిగిపోతాయి. అయితే అందుకు ఏంటంటే వర్షం నీరు పై వరకు బాగానే ఉంటుంది, కానీ సాయిల్లో మొక్కకు బాగానే ఉంటుంది, కానీ సాయిల్లో మాత్రం ఎనర్జీ తగ్గిపోద్ది అనమాట. అయితే మరి వర్షాలు పడుతున్నా ఏం చేయలేం కదా. మనకు మధ్యలో ఎప్పుడైనా మన అదృష్టం కొద్దిగా 2 రోజులు గ్యాప్ ఇస్తుంది, 3 రోజులు గ్యాప్ ఇస్తుంది. మళ్ళీ మనకు మేఘాలుగా ఉందనుకోండి, ఘనజీవామృతం మీకు ఇంతకుముందు చూపించిన ఆవు పిడకలు అవన్నీ కూడా పెట్టుకుంటే మళ్ళీ వర్షం పడిపోయినా కూడా అవి చక్కగా నాని తడిచి నిదానంగా రిలీజ్ చేస్తాయి. మొక్కలకి శక్తిని, ఎనర్జీని ప్లస్ వెచ్చదనాన్ని కూడా ఇస్తాయి ఆవు పిడకలు అని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఏంటంటే మనకైతే వర్షాలు అయితే కొంచెం తగ్గాయి. 2 రోజుల నుంచి వర్షాలు పడలేదు. ఈ రోజు పడే అవకాశం కూడా లేదు. ఏ సాయంత్రంకి వస్తుందో లేదో మనకు తెలియదు. అయితే ఏంటంటే అందుకని ఇంకా వస్తుందో లేదో ఎదురు చూసే మొక్కలు ఇంకా డల్ చేసేసే బదులు నేనేంటంటే 2 రోజుల నుంచి పోయిన సరికి మంచిగా సాయిల్ అయితే కొంచెం ఆరింది బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా వాటరింగ్ కూడా ఇప్పుడు ఇవ్వడానికి లేదు. ఇన్నాళ్ళంతా నానిపోయి ఉన్న మొక్కలు 2 రోజులు వర్షాలు పడిపోయినా సరే ఎంత పచ్చగా ఉన్నాయంటే వర్షం తల్లి వల్లనే అనమాట. అదే మామూలు 2 రోజులు వర్షం 2 రోజులుగా మన వాటరింగ్ ఎంత పచ్చగా ఉంటుందండి, గార్డెన్ వేలాడిపోతుంటది. కాబట్టి ఎంత పచ్చగా ఉంది అనేసి అంటే వర్షం దయ వల్లనే అనమాట. అందుకు ఇప్పుడు మనం ఏంటంటే నేనైతే ఇప్పుడు OWDC ఇవ్వబోతున్నానండి. ఇది కూడా మాకు ఎప్పుడు డ్రమ్ములతో రెడీగా ఉంటది కదా OWDC అనేది. OWDC ఇదిగోండి, ఇది OWDC, ఇది గోకృపామృతము, అది కంపోస్ట్. ఎప్పుడు మీరు చూపిస్తున్నాను అవన్నీ కంపోస్ట్లు, అది గోమూత్రము, ఇదేమో ఇది ఒక లిక్విడ్ నానబెట్టి ఉంచుకుంటాము, ఒకటి పంపించడానికి అనమాట. ఈ విధంగా ఇది ఇప్పుడు అయితే నేను ఇవ్వబోతుంది OWDC. ఇది ఒక డ్రమ్ ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాం కదా. మొన్నైతే సగం పోసేసామండి, సగం పోసాం, ఇంకో సగం ఉంది. కానీ భలే ఉంటదండి OWDC మాత్రం. చేతి కింద రెడీగా ఫుల్ టానిక్ అనమాట. చూడండి, మంచి స్మెల్తో భలే ఉంటుంది. కొంచెం నీడలోనే ఉండాలి. కాకపోతే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి ఎక్కడిది అనేది పాత ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. ఒక్కసారి మన మదర్ కల్చర్ తెచ్చుకున్నామంటే మన ఫ్రెండ్స్ దగ్గర అవ్వచ్చు, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. చక్కగా మనం దీన్ని ఒక్కసారి మదర్ కల్చర్ కానీ ఆన్లైన్లో డబ్బా కానీ మనం ఒకటి తెచ్చుకున్నామంటే లైఫ్ లాంగ్ అండి, జీవితాంతం దీన్ని మళ్ళీ మల్టిప్లై చేసుకుంటూ మొక్కలకి ఒక అమృత తుల్యమైన ద్రావణాన్ని ఇస్తున్నట్టే. ఘనజీవామృతము, ద్రవజీవామృతము, OWDC, గోకృపామృతం ఇవన్నీ కూడా గోఆధారితమైనవి అనమాట. గోవుల నుంచి మనం రకరకాల చేసుకుని ఒక పిండి వంటని రకరకాల వెరైటీస్ చేస్తాం కదా ఒక పిండితోని, అలా అనమాట. ఒక గోఆధారితంగా ఇవన్నీ కూడా రకరకాలుగా మనకి భగవంతుడు ఇచ్చిన సంపద లాంటిది. ఇవన్నీ కూడా కనిపెట్టిన వాళ్ళకి కూడా శతకోటి వందనాలు. ఇప్పుడు నేను మొక్కలకైతే మాత్రం OWDC ఇవ్వబోతున్నాను. OWDC పూర్తి వీడియోలు కావాలంటే మనకి గతంలో ఉన్నాయండి వీడియోలు, మళ్ళీ చెప్తే రెగ్యులర్గా చూసే వాళ్ళు బోర్ కొడుతుంది కదా. అందుకు ఈ రోజు వీడియో ఏంటంటే నేనైతే ఇప్పుడు OWDCని ఇవ్వబోతున్నాను మొక్కలకి. ఇవ్వడమే కాకుండా మన హార్వెస్ట్ కూడా ఉంటుంది కదండి, డైలీ హార్వెస్ట్ కదా మంది. అందుకే రోజు కొద్దిగానే కోస్తాను నేను. ఒకేసారి అంత హార్వెస్ట్ చేస్తాను, అన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ అన్ని అయ్యే వరకు మొక్కలు ఉండిపోతే కొన్ని ముదిరిపోయి కొన్ని లేతగా ఉండిపోయి ఇలా ఉంటది కదా. ఏ రోజు ఏది కరెక్ట్ హార్వెస్ట్ ఉందంటే అది మాత్రమే చేసి మిగతా మొక్కల గురించి మనం మాట్లాడుకుంటూ మొక్కలకు సర్వీస్ చేసుకుంటూ మనం చక్కగా మనం ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా వెళ్ళిపోతాం. ఇప్పుడు దీనికి ఏంటంటే ఇవ్వాలి ద్రావణం మొక్కలకు నేను ఇవ్వబోతున్నాను. వాతావరణం పొడిగా ఉంది కాబట్టి ఇవ్వాలి అంటే మనం ముందు నడుం బిగించాలి కదా. అందుకు ఓకే అండి, ద్రావణం అయితే మొక్కలకి ఇచ్చేద్దాం.
అయితే ఓడబ్ల్యూడిసి ఇవ్వడానికన్నా ముందు ఒక లిక్విడ్ చూపిస్తానండి మీకు. మంచి బూస్ట్ అండి మొక్కలకైతే మాత్రం అమోఘం. అదేనండి మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో నుంచి వచ్చిన లిక్విడ్, కంపోస్ట్ లిక్విడ్. ఒక అద్భుతమైన టానిక్. ఆ కింద ఇలా డబ్బా పెడతాం కదా, ఇలా లిక్విడ్ వస్తుంటుంది. అందులో వర్షాలు కొంచెం నీళ్ళు కూడా పడిపోతుంటాయి అందులోని. చక్కగా వచ్చిందండి. దీన్ని ఏమంటారు, కిచెన్ వేస్ట్ వాష్ అంటారా, వర్మి వాష్ అని ఏమంటారో తెలియదు, కానీ ఒక మంచి బలవర్ధకమైన టానిక్ అంటాను నేను. మాకు చిన్న డ్రమ్ కింద ఇలాగా చక్కగా చాలా బాగా వచ్చిందండి. ఈ టానిక్ని ఇప్పుడు ముందు మొక్కలకి వేసేస్తాను. మొక్కలకి వేసి చాలిన తర్వాత అప్పుడు మరి ఓడబ్ల్యూడిసి వేస్తాను. అంటే ఓడబ్ల్యూడిసి ఇందులో కలిపి వేసేవచ్చు కదా మనకుని, అలా కలపనండి. అసలు దేని ఎనర్జీ, దేని సుగుణాలు దానిలో ఉంటాయన్నమాట. ఇది హెల్త్ బెనిఫిట్స్ మొక్కలకైతే చాలా చాలా. అందుకని ఇది ఒక లైన్ మొక్కలకి ఇది వేసేస్తాను అనమాట. ఇదంతా కూడా చక్క రెండు డబ్బాలకైతే వచ్చింది. కింద 2 హోల్స్ పెట్టాను, రెండింటి కింద 2 డబ్బాలు పెట్టాను. ఈ విధంగా వచ్చింది మనకి. ఇలా వచ్చిన లిక్విడ్ డైరెక్ట్గా వేయకూడదండి, ఇలా వాటర్లో కలిపే వేయాలన్నమాట. చక్కగా ఇలా చూసారు అంత బాగుందో, చిక్కటి టీ డికాషన్ ఉంటుంది కదండి, ఆ విధంగా వచ్చిందనమాట. ఈ కూడా వర్షం నీళ్ళనండి. వర్షం పడినప్పుడు ఈ పక్కన టబ్స్ పెట్టి కలెక్ట్ చేసుకుని వాటర్ దాచుకున్నాం అనమాట. ఇదిగోండి ఇలాగనమాట. వర్షాలు ఎక్కువ పెట్టేప్పుడు వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది కదా. ఇవన్నీ సిమెంట్ మళ్ళు. ఈ మడుల్లోని ఇదిగోండి ఎలాగంటే మొక్కల్లో కనిపించలేదు కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి ఇలా సిమెంట్ మళ్ళు నిండిపోయినప్పుడు ఈ డ్రైన్ హోల్కి పైప్ పెట్టుకుంటాం. ఆ పైప్ ద్వారాగా వచ్చిన వాటర్ అనమాట. ఇది కలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టామన్నమాట. ఈ వాటర్ కూడా, ఆ మొక్కల నుంచి వచ్చిన వాటర్ కూడా మట్టిలోని లవణాలు ఉంటాయండి, మంచి మంచి పోషకాలు ఉంటాయి. అవన్నీ కూడా బయటికి పోకుండా కొంత, అంటే పోకుండా ఎక్కువ వర్షాలు పడిన రోజు పోతూనే ఉన్నాయి, కానీ కొంచెం 2 ప్లేసులు ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం దాచుకోగలిగాం అనమాట. వర్షం నీళ్ళల్లోని ఏ లిక్విడ్ కలిపించినా అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి. మన నీళ్ళ కన్నా, మన బోర్ వాటర్ కన్నా, ఇది పాతాళ గంగ కన్నా మనది పాతాళ గంగ, ఇది ఆకాశగంగ. ఇంకా అద్భుతం, అమృత జలం. అసలు ఆకాశగంగ అంటే అమృత జలం అనుకున్నాం కదా, దానిలోని ఆ లిక్విడ్ తెచ్చానండి చక్కగాను. మన కిచెన్ వేస్ట్ నుంచి తెచ్చిన లిక్విడ్ తెచ్చి వాటర్లో కలిపి ఈ విధంగా ఇస్తున్నాను. ఎప్పుడు మనం డైరెక్ట్గా ఇవ్వకూడదు. అసలు దానిలో కూడా ఇంకా చాలా ఎక్కువ వాటర్ కలపొచ్చండి. ఆ 2 డబ్బాలు మనం వేసాం కదా, ఇంకా ఎక్కువ వాటర్ కలపొచ్చు. కానీ కొంచెం మాయిశ్చర్ ఉంది మన మడుల్లో, అదే సిమెంట్ కుండీల్లో కూడా కొంచెం మాయిశ్చర్ ఉంది కాబట్టి ఎక్కువ ఇవ్వలేము వాటరింగ్. మొక్కలు డల్ అయిపోతున్నాయి, ఎక్కువ రోజులు ఏమీ ఇవ్వలేదు, వర్షాలను ఆపేసాము అని బాధతో ఇచ్చేస్తున్నాం. కానీ తడి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు అలాగని పల్చగా కలిపి వేసాము అనుకోండి, తడి ఎక్కువ మళ్ళీ కింద కారేస్తుంది. అందుకు నేనైతే మాత్రం ఆ 2 డబ్బాల లిక్విడ్కి ఒక చక్కగా 10 లీటర్లు వేసాను అనుకో, 10 లీటర్లు ఉంటుందండి ఇప్పుడు మీకు చూపించిన వాటర్ కుండీలో. ఆ వాటర్లో ఈ విధంగా కలిపేసి మొక్కలకి వాటరింగ్ లాగా ఇస్తున్నాం అనమాట. ఎప్పుడు కూడా ఏది కూడా డైరెక్ట్గా ఇవ్వకూడదని చెప్తాను కదా. ఇలా చూడండి 50 రూపాయల టబ్బు పెట్టింది. ఒక బీర మొక్క పెట్టాను, ఒక బీర విత్తనం చక్కగా పెరిగిందండి. ఆ చుట్టూ ఆకుకూరలు పెడతాము, అది 50 రూపాయల టబ్బులు ఎప్పుడు పెట్టలేదు. అలాగే ఇక్కడ ఒకటి పెట్టానండి, ఇక్కడ ఒక మొక్క పెట్టాను, చాలా హెల్తీగా బీర అయితే పెరుగుతుందండి. ఈ విధంగా మనకి బీరని పెంచుకోవడానికి మంచిగా బాగుంటుందని అనేసి, ఎలా ఉంటావు క్రాప్ వస్తుందా రాదా 50 రూపాయల టబ్బులో నేనైతే చిన్నది నేను ఎక్స్పెరిమెంట్ లాగా పెట్టాను. చూద్దాం మీరు ఎవరైనా 50 రూపాయల టబ్బులు తీగజాతులు ఎప్పుడైనా పండించారా. నేనైతే 100 రూపాయల టబ్బులు, సిమెంట్ మళ్ళు, వెడల్పాటి కూలర్ టబ్స్లో తప్ప తీగజాతులు ఎందులోనూ కూడా పెంచలేదు. అందుకు నేను మళ్ళీ 20 లీటర్ల పెయింట్ బకెట్లో పెంచాను, కానీ అందులో క్రాప్ తక్కువ వచ్చింది, ఎందుకంటే నిలువుగా ఉంటుంది కాబట్టి. అందుకు మనం ఏంటంటే ఒకసారి ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుందని 50 రూపాయల టబ్ అంటే చాలా ఎత్తు తక్కువ ఉంటుంది, వెడల్పు ఉంటుంది, కానీ లోతు తక్కువ ఉంటుంది, అందుకు పెట్టాను. మీరు ఎవరైనా 50 రూపాయల టబ్లో తీగజాతులు పెడితే నాకు చిన్నగా కొంచెం కామెంట్ చేయండి, నేర్చుకోవడానికి, అంతే, ఇంకేం లేదు. ఈ 50 రూపాయల టబ్లో బెండ మొక్కలు పెట్టానండి, 3 బెండ మొక్కలు పెట్టాను, చక్కగా కాసిందండి. ఆ ధైర్యంతో మళ్ళీ తీగజాతి పెట్టాను అనమాట. ఇవన్నీ కూడా సిమెంట్ మళ్ళీ సాయిల్ మిక్స్ చేసి పెట్టామండి ఇందులో మొక్కలు పెట్టడానికి. దానికి కూడా ఈ వాటర్ని కొంచెం చిలకరిస్తే మట్టి సారవంతం అవుతుంది కదా, అప్పుడు సీడ్ పెట్టవచ్చు అనేసి దానికి కూడా వేస్తూ ఇలా మొక్కలన్నిటికీ కూడా చక్కగా చిన్న కుండీలకి కొంచెం, పెద్ద కుండీలకి ఎక్కువ, అలాగే కొన్ని కుండీలేమో తడి ఎక్కువగా ఆరుతుంది, కొన్ని కుండీలు తడి తక్కువ. అది మనం చేసిన సాయిల్ మిక్స్ అప్పుడు కొంచెం మాయిశ్చర్ ఉంటుంది అనమాట, ఒక్కోసారి మాయిశ్చర్ ఉండదు. అందుకే అది కూడా చూసుకుంటూనే మనం పోయాలి. అన్నిటికీ ఒకే లెక్కన 2 అందుకే నేను చెప్తాను, అన్నిటికీ 2 లీటర్లు వేయండి, 3 లీటర్లు చెప్పలేమండి. అలాగా ఒక్కొక్క కుండీ ఒక్కొక్కలాగా ఉంటుంది. చిన్న కుండీలోని ఒక తడి తక్కువ ఉందనుకోండి కొంచెం వేస్తాం, తడి తక్కువ ఉందనుకోండి కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాం, తడి ఎక్కువ ఉంటే తక్కువ వేస్తాం. అలాగే పెద్ద కుండీకి ఎక్కువ ఉంటే, పెద్ద కుండీ అనుకోండి పళ్ళ మొక్క అనుకోండి ఎక్కువ వేయాలి,
చిన్న కూరగాయలు చిన్న చిన్న కుండీలు చిన్న చిన్న కూరగాయలు చిన్న చిన్న ఆకుకూరలు అయితే తక్కువ వేయాలి. ఆ విధంగా చూసుకొని వేసుకోండి తప్ప లైన్గా లీటర్కి ఎంత ఇదంతా లైన్గా వేసేయండి అనేసి మనం చెప్పడానికి అవ్వదు. మీ సాయిల్ మిక్స్ మీ కుండీలు ఎలా ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం ఈ విధంగా అయితే మాత్రం చక్కగా వాటరింగ్ అయితే మాత్రం ఇచ్చేస్తున్నానండి. ఏం వాటరింగు? మంచి పోషకాలు కలిపిన వాటరింగ్ అనమాట. అదేనండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నుంచి వచ్చిన వాటరింగ్. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఓడబ్ల్యూడిసి కలపడానికి ప్రిపేర్ చేసేసుకుందాం. ఇవన్నీ కూడా వేసేయకపోతే మళ్ళీ కిందన డబ్బాలు నిండిపోయినాయి కదా, ఎక్కువైపోతుంది. అప్పుడు లైట్గా పురుగు కూడా వచ్చేస్తుంది అనమాట. అందుకు మనం ఎప్పటికప్పుడు కలిపేసి మొక్కలకి చక్కగా వేసేసుకోవచ్చు. అలాగే మాకు ఇక్కడ కలపడానికి అయితే ఇక్కడ ట్యాప్ ఉందండి. మాకు బోర్ వాటర్ ట్యాప్ డైరెక్ట్గా ఫ్రెష్ వాటర్ వచ్చే ట్యాప్ ఒకటి ఉంది. అలాగే ఇప్పుడు మన నీళ్ళు అవసరం పట్టుకోవడానికి కూడా ఒకటి ఉంటుందన్నమాట. మేము వాటరింగ్ ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్తోనే చేస్తాం తప్ప ఈ ట్యాంక్లో నిలవ ఉన్న వాటర్తోనైతే చేయము. అయితే ఇప్పుడు ఏంటంటే చక్కగా మనం ఓడబుడిసి కలపడానికి ఈ కుండీని అయితే చక్కగా నీట్గా కడిగేస్తున్నానండి. కడగకపోతే ఇందులో మళ్ళీ దాని తాలూకుదంతా ఉండిపోతుంది కదా, అదే లిక్విడ్. అందుకు శుభ్రంగా కడిగేశాను. బకెట్ తెస్తాను. నిండిన తర్వాత మనం ఈ ఓడబ్ల్యూడిసిని ఏ రేషియోలో కలిపారో చూపిస్తాను మీకైతే. అయితే ఇదిగోండి ఇంకా కొంచెం బకెట్లో ఇంకా వర్షం నీళ్ళు ప్లస్ మనకి లిక్విడ్ అదే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కింద డ్రమ్ములో పెట్టిన లిక్విడ్ ఇంకొంచెం ఉంది. అది కూడా ఈ నీళ్ళల్లో కలిపేసి మరి కొన్ని మొక్కలకైతే ఇచ్చేస్తున్నాను. చాలా శక్తివంతమైన బలవర్ధకమైందండి. ఇవన్నీ చేసుకోవడం అసలు మనకు ఖర్చే ఉండట్లేదు కదా. గార్డెనింగ్ చేయడానికి ఎంతో ఖర్చు పెట్టాలనుకుంటాం. స్టార్టింగ్లో టబ్బులు మట్టి కొనడానికి వాటికే తప్ప తర్వాత ఒక సంవత్సరం అన్ని ఎక్విప్మెంట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకు అసలు పెద్దగా ఖర్చు ఏమీ ఉండదు. ఇలా ఈజీ మెథడ్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్న వేస్ట్ అన్నిటిని కూడా ఈ విధంగా మనం మొక్కలకు మార్చుకుంటూ ఆహారంగా మార్చుకుంటూ ఈ విధంగా ఇచ్చేయడమే అనమాట. ఈ విధంగా అయితే మాత్రం వేసేస్తున్నానండి మొక్కలకి టక మన ధైర్యంగా. ఎందుకంటే వర్షాలు నాకు ప్రతి వారం మొక్కలకి ఏవోటి ఇస్తుంటాం, కానీ 10 రోజులు అయిపోయిందండి ఆహారం పెట్టక. చాలా బాధేసేది. ఉట్టి వర్షం నీళ్ళతోనే ఉండిపోయాయి, మన పోషకాలు ఏమీ ఇవ్వలేదు అనేసి. అలాగే మనకి మొక్కల క్రాపులు నాకు అలా ఎందుకు అనిపించింది అంటే, నాకు వచ్చిన పొట్లకాయలు ఆనపకాయలు అవన్నీ కూడా చాలా చిన్న వచ్చాయండి. అందుకు అలా అనిపించింది అనమాట. అందుకు నేనైతే మాత్రం దీన్ని ఇప్పుడు లిక్విడ్ ఇస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఓడబ్ల్యూడిసి కలిపేద్దాం. ఓడబ్ల్యూడిసి కలపాలనేసి అంటే నీళ్ళైతే మాత్రం నేను చూసారు మొత్తం 10 లీటర్ల బకెట్. 10 లీటర్ల బకెట్లు ఒక 4 లీటర్లు తీసుకున్నాను. ఒక 4 లీటర్ల వాటరే తీసుకొచ్చాను. అసలు యాక్చువల్లీ ఓడబ్ల్యూడిసి మనం 200 లీటర్ డ్రమ్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని 4 లీటర్లు ఓడబ్ల్యూడిసి వాటర్లో 4 లీటర్లు వాటర్లో 1 లీటర్ ఓడబ్ల్యూడిసి కలిపి వాటరింగ్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు చిక్కగా వేస్తున్నాను కదండి, అంతే మాయిశ్చర్ ఉంది. కుండీలని తడితడిగా కొంచెం తడుంది. పైన కొంచెం ఆరింది కానీ లోపల తడి ఉంటుంది. ఆ తడి ఉంది అనేసి నేనైతే మాత్రం సమానంగా వేస్తున్నానండి. సమానంగా వేసేటప్పుడు ఫుల్గా వేయకూడదు మొక్కలకి. ఇలా చూసారా 4 లీటర్ల వాటర్ 4 లీటర్ ఇది కలిపాను. ఎందుకంటే సరే కొద్దిగా వేద్దామని. మళ్ళీ సాయంత్రం వర్షం వచ్చేలాగుంది. ఒకవేళ సాయంత్రం వర్షం వచ్చినా ఇది ఒక 2-3 గంటల్లో ఆ సాయిల్ తీసుకుంటుంది, తర్వాత మొక్క కూడా తీసుకుంటుంది. ఈలోగా పడినా పర్వాలేదు ధైర్యం చేస్తున్నాను. రోజు వర్షం పడుతుందేమో భయపడుతూ పాపం ఇంకెన్ని రోజులు వీటికి ఉపవాసం పెడతామండి. ఉట్టి వర్షం నీళ్ళ చూసారా ఇదైతే ఎక్కువ తడి ఉంది. ఇది కొంచెం ఎక్కువ ఉంది. అలా డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు దాన్ని కొంచెం వేస్తాం, దీన్ని కొంచెం ఎక్కువ వేస్తాం. ఈ విధంగా ఇప్పుడు మొక్కలకైతే మాత్రం 100% టానిక్ లాగా వేస్తున్నాను అనమాట. ఇక్కడైతే కొన్ని సీడ్స్ పెట్టానండి. ఈ సీడ్స్ ఇంకా జర్మినేషన్ అవ్వలేదు. కొంచెం చిలకరిస్తున్నాను నీళ్ళైతే మాత్రం నేను. అలా పైన మట్టి మాత్రం ఆరిపోకుండా చూసుకోవాలి. లోపల మాయిశ్చర్ ఉంటుంది కానీ పైన కొంచెం ఆరిపోకుండా చూసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ లైన్ అంతా కూడా ఇప్పుడు దీనికి ఓడబ్ల్యూడిసి ఇచ్చేస్తున్నాను. ఇవన్నీ తీగ జాతులు చిన్న వచ్చేసాయండి. పొట్లకాయలు ఆనపకాయలు బీరకాయలు చాలా పెద్ద వచ్చాయి స్టార్టింగ్. ఈ 10 రోజుల నుంచి లిక్విడ్ ఇవ్వపోయేసరికి పాపం బలం తగ్గిపోద్ది. మనది నేల కాదు కదండి మళ్ళీ పుంజుకోవడానికి, అక్కడికి వెళ్ళి వేర్లు పంపించి తీసుకురావడానికి బంధించాం కాబట్టి మనమే ఏదోటి ఆహారాన్ని పెడుతూ ఉండాలి. ఈ విధంగా నేనైతే మాత్రం మనకి మొక్కలకి ఈరోజు మంచి పోషకాహారం అయితే పెట్టగలిగాను. పోషకాహారం అనాలా లేకపోతే మంచి డ్రింక్ అనాలా, ఎనర్జీ డ్రింక్ అనాలా, మీరే కామెంట్ చేయండి. మీరేది చెప్తే అది ఓకే. మనం మాత్రం మొక్కలకి ఏది ఉంటుంది ఏదోటి వారం ఏదోటి ఇవ్వడం అలవాటు అయిపోయి ఇవ్వకపోతే అదివల్ల బెంగ వచ్చేస్తే పాడైపోతాయేమో. పాడైపోయిన తర్వాత మాత్రం మళ్ళీ మనం రికవరీ చేయలేమండోయ్. మనం ముందుగానే కొంచెం హెల్తీగా ఉన్నప్పుడే ఒక పీరియడ్ పెట్టేసుకుని వారంకో 10 రోజులకో అలాగే ఏదోటి ఇస్తూ ఉంటే మనకి మంచిగా మొక్కలు ఎదుగుతాయి అన్నమాట. అయితే
చక్కగా ఒక చిన్న బకెట్ పట్టుకొని ఈ విధంగా చేస్తుంటాను. ఎన్ని లైన్లు చేయగలిగితే అన్ని లైన్లు చేసి మిగతా సాయంత్రం వేస్తాను. లేదు ఓపిక ఉంది, చల్లగా వాతావరణం బాగుంది, అమ్మయ్య ఆకలి వేయట్లేదు అనుకుంటే మాత్రం మొత్తం గార్డెన్ అంతా కూడా ఒకే రోజు వేసేస్తాం అనమాట. కానీ ఈరోజు మాత్రం సగం వేసేసి మళ్ళీ హార్వెస్ట్ అయితే మాత్రం చేయబోతున్నాము. అయినా మా గార్డెన్ అంతా ఈ వాటరింగ్ చూపించాలంటే మీకు మళ్ళీ బోర్ కొడుతుంది కదా. ఇదండి ఈరోజు చక్కగా మొక్కలకి ఇచ్చిన పోషకాలు. అయితే నెక్స్ట్ హార్వెస్ట్ చెప్పాను కదండి, చాలా చిన్న చిన్న వస్తున్నాయి కూరగాయల పోషకాలు తగ్గిపోయాయి అనేసి. ఇదిగోండి పొట్లకాయలు, పిచ్చిక పొట్లలో గ్రీన్, పిచ్చిక పొట్లలో వైట్ ఉంది, గ్రీన్ ఉంది. పొడవ పొట్లలో కూడా గ్రీన్ ఉంటుంది, వైట్ ఉంటుంది. ఇలాగా ఇది గ్రీన్ చారలు కూడా ఉందండి. పొడవుగా పొడవులో కూడా చారలు ఉంటుంది. ఇక్కడ కొన్ని బీరకాయలు ఇలా పడుకొని ఉన్నాయి పైన, అవన్నీ తీయాలి. అయితే ఇప్పుడు ఇదిగోండి ఇది ఒక పొట్ల ఉంది. ఈ 3 పొట్లకాయలు హార్వెస్ట్ చేసేద్దాం. మాకైతే మంచిగా సరిపోతాయి 3 పొట్లకాయలు. తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చక్కగా వాటిలో నీకు ఏదైనా కలుపు వేసుకొని చేసుకోవచ్చు. ముందు హార్వెస్ట్ చేసేసి అవి ఎంత ఉన్నాయి ఏంటి చూసుకుని అప్పుడు ఇంకా చిన్న చిన్న పిందులు అయితే అక్కడక్కడ ఇలా ఉన్నాయండి. కొంచెం చిగురు ఇలా కట్ చేసేయాలి. 3G కటింగ్ 2G కటింగ్ అంటా ఉండే, అది కట్ చేసేస్తే మిగతా బ్రాంచెస్లో మంచి కాపు వస్తుంది. ఈ ఒక్కతేగా పొడవుగా పెరిగిపోద్దండి. ఇప్పుడు హార్వెస్ట్ అయితే మాత్రం పొట్లకాయలు, అసలు పొట్లకాయ భలే మంచి సువాసన వస్తుంది. ఆకులు కూడా స్మెల్ వస్తుందండి. ఆకు పొట్లకాయ రెండు ఒకే స్మెల్లో వస్తూ ఉంటుంది అనమాట. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నేను చాలా వీడియోస్లో చూశాను. మీరు ఎప్పుడైనా ఆకు ముందు స్మెల్ చూడండి, కాయ కూడా స్మెల్ చూడండి, బయటకు స్ప్రెడ్. ఇప్పుడు బెండకాయ బీరకాయ అంటే ఏ స్మెల్ రాదు, కానీ పొట్లకాయ మాత్రం మంచి దాన్ని మంచి సువాసన దాని వస్తుంది అనమాట. దానిలో ఉన్న పోషకాల వాసన వస్తుంది. ఈ ఆకులు కూడా అందుకే బజ్జీలు వేసుకుంటారట. నేను కొన్ని వీడియోలు కేరళ అటు సైడ్ చూశాను. చక్కగా ఆకులు లేత చిగురులు అయితే కూరలో కూడా వేసుకుంటున్నారు. అలాగే ఆకులు కూడా చక్కగా బజ్జీలు వేసుకుంటున్నారండి. చాలా సంతోషం. అంటే మన తమలపాకు వామాకు బజ్జీలు అలా వేసుకుంటాము. ఈ పొట్లకాయ ఆకులతో కూడా బజ్జీలు వేసుకోవడం నేనైతే చూసి, నేనైతే ట్రై చేయలేదు. నేను ఇంకా అంత ధైర్యం చేయలేకపోతున్నాను. కానీ మనకి ఆకులు పళ్ళు ఉంటాయి కదా, తమలపాకులు వామాకులు ఇవన్నీ కూడా వాటితో వేసుకుంటున్నాము. ఇదైతే ఎప్పుడు ట్రై చేయలేదు, అలా చూశాను అనమాట నేను. అలాగే ఇక్కడ ఒకటి ఉంది పొట్లకాయ. ఒక పాదు పిచ్చుక పొట్లు మాత్రం చాలా ఎక్కువ వస్తాయండి. పొట్టి పొట్ల పిచ్చుక పొట్ల రెండు ఒకటే. ఈ పిచ్చుక పొట్లు అయితే మాత్రం ఇక్కడ చిక్కుడు, ఆనబ, బీర, నేతి బీర పొట్ల అన్నీ కలిసిపోతాయండి. కొన్ని ఆ చివర పెడితే ఈ చివరి కోట వచ్చి ఎక్కడో కాస్తుంది, ఈ చివరి పెడితే ఆ చివరికి వెళ్ళిపోతుంది. పందిళ్ళు పైన ఒకటే కదండి అన్నిటికీను. అలా ఒక్కో మళ్ళీ ఒక్కో రకం పెడతాను, కానీ పైన పాకిరిపోయిన తర్వాత మాత్రం అన్నీ కలిసిపోతాయి అన్నమాట. ఈ విధంగా 2 పొట్లకాయలు కోసాను కదా, ఇక్కడ ఒకటి ఉందండి. కానీ ఇది మాత్రం అందేలాగా లేదు. చక్కగా దీన్ని అయితే మనం ల్యాడర్ వేసుకొని కోసేద్దాం. తెలుసు కదండి మా పందిళ్ళని ఎంత హైట్ ఉంటాయో. వాకింగ్ కోసం అనేసి ఈ విధంగా పెట్టుకున్నాం మేము. ఇదిగోండి ల్యాడర్ అయితే వేసుకున్నాను. ఎప్పుడు స్టూల్లో వెక్కకండే, గార్డెన్లో ఎప్పుడు కూడాను ప్రమాదం. ల్యాడరే బెటరు. ఇదిగోండి ల్యాడర్. మొన్న వీడియోలో చూసారు పొట్లకాయ కేరింగ్ గురించి అయితే నేను ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈరోజు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పొట్ల మొక్కను ఎలా పెంచుకోవాలి, దాని కేరింగ్ అంటే అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. అది చక్కగా 3 వచ్చేయండి. ఈ 3టిని కూడా మనం ఎందుకు పెద్దగా చెక్కు తీయం కాబట్టి చూడండి. ఇదిగోండి చెక్కు అంటే పెద్దగా ఏం తీయాలి, కానీ సరే చిన్న పొరలా వచ్చేస్తుంది అంతే. ఆ పొర తీస్తాము కాబట్టి కాయ పెద్దగా ఉండి. బీరకాయ అనుకోండి చెక్కు తీసేస్తాం కాబట్టి అవి కూర తరిగిపోతుందేమో అనుకుంటాం, కానీ చక్కగా సరిపోతాయి. చాలాపోతే ఇంతరా కొంచెం చిన్న పెసరపప్పు చక్కగా నానబెట్టి మన కూర ఉడికినప్పుడు వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి. అది కలుపు కూరలు అన్నాను కదా, అలా అనమాట. మన కూర చాలలేదు అనిపిస్తే ఇది. మిగతావన్నీ కూడా రేపు హార్వెస్ట్. ప్రతిరోజు మనకి హార్వెస్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కోస్తానండి, ఎక్కువ కొయ్యం. ఎందుకంటే ఆ రోజు సరిపడగే కోసుకొని పట్టుకెళ్తాను. అన్నీ ఒకేసారి కోసేసినా మళ్ళీ ఫ్రిడ్జ్లో దాచుకోవడం అలా ఉంటుంది కదా. ఒక బెండకాయలు ఒకటే ఫ్రిడ్జ్లో పెడతాను. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేసేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖినో భవంతు. బాయ్ అండి.